ఐమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఆస్పిరెంట్ మూవీ ఇంత ఇంట్రెస్టింగ్గా తీయొచ్చని. హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. 12th ఫెయిల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ విధు వినోద్ చోప్రా స్టారింగ్ విక్రాంత్ మసి. ఈ మూవీ ఒక నావెల్ బేస్ మీద తీశారు విత్ సేమ్ నేమ్ 12th ఫెయిల్ రిటర్న్ బై అనురాగ్ పాఠక్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ మనోజ్ కుమార్ శర్మ. 1997లో మనోజ్ అనే యంగ్ బాయ్ ఒక రిమోట్ విలేజ్, వైలెన్స్ చాలా కామన్గా, చిన్న ఇష్యూస్కి గన్స్ యూజ్ చేసే ప్లేస్లో, స్కూల్లో స్లిప్స్ పెడితే కానీ ఎగ్జామ్ పాస్ అవ్వని ఏరియాలో ఉంటూ తన ఫినాన్షియల్ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడో అనేదే ఈ మూవీ. ఒక సింపుల్ స్టోరీని కూడా ఇంత ఎంగేజింగ్గా, బ్యూటిఫుల్గా కన్వే చేశారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. మనోజ్ కుమార్ లైఫ్లో వేరియస్ ఫేజెస్ని, ఈచ్ ఫేస్లో తను ఫేస్ చేసే హార్ట్ రెంచింగ్ స్ట్రగుల్స్ని చాలా స్కిల్ఫుల్గా నావిగేట్ చేశారు. ఏ అచీవ్మెంట్ అయినా ఒక అడ్వైస్ ఆర్ ఇన్స్పిరేషన్తో స్టార్ట్ అవుతుంది. మనోజ్ వాళ్ళ విలేజ్లో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ని చూసి చాలా అడ్మైర్ చేస్తాడు, అతనిలా అవ్వాలనుకుంటాడు. దెన్ హీ స్టార్ట్స్ హిస్ జర్నీ ఆఫ్ బికమింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ పర్టికులర్ సీన్లో విక్రాంత్ గారి ఎక్స్ప్రెషన్ మనం చూస్తే ఎంతగా ఆ పర్సన్ని అడ్మైర్ చేస్తున్నాడు అండ్ హిస్ డిజైర్ టు బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్ లైక్ హిమ్. ఇలాంటి చిన్న సీన్స్లోనే మనకి రైటింగ్లో ఉన్న డెప్త్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనోజ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఎంత స్ట్రగుల్ ఫేజ్లో ఉన్నా మనీ షేర్ చేయదు. ఆ మనీని విల్లింగ్గా మనోజ్కి ఇచ్చి పంపిస్తే గ్వాలియర్లో మనీ పోయినప్పుడు ఆ డిస్టర్బింగ్ ఫీలింగ్ ఇన్ హార్ట్, దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం. మనోజ్ ఢిల్లీ రీచ్ అయ్యాక ఈ పర్టికులర్ సీన్లో కాంప్లెక్సిటీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టూడెంట్స్ ఫేస్ చేసే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ దే డిజైర్ టు పర్స్యూ ద డ్రీమ్స్ అండ్ హార్ష్ రియాలిటీ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ క్లియర్గా ఇంపార్ట్ చేశారు. అండ్ శ్రద్ధ, ప్లేడ్ బై మేధా శంకర్, లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మనోజ్. మీకు ఒక క్లాసీ, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ని స్క్రీన్ మీద చూడాలంటే శ్రద్ధ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యూపీఎస్సీ కోచింగ్ అకాడమీలో స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ ఫ్రెండ్షిప్ నుంచి సాఫ్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా మారుతుంది. ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రగుల్స్ ఇన్ ద రిలేషన్షిప్, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీ రిలేషన్షిప్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ఆన్ ద స్క్రీన్. విక్రాంత్ మనకి లైఫ్ టైం గుర్తుండిపోయే యాక్టింగ్ చేశారు. లైక్ ద షేడ్స్ ఇన్ ద మూవీ ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్. ఆ సటిల్ చేంజ్ ఇన్ హిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ ఇన్నోసెంట్ టు మెచ్యూర్ అండ్ ఎ కాన్ఫిడెంట్ మ్యాన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఐపీఎస్గా సెలెక్ట్ అయినప్పుడు విక్రాంత్ గారు బ్రేక్ డౌన్ అయ్యి ఫ్లోర్ మీద పడి ఏడ్చే సీన్ చూస్తే నాకు కూడా సేమ్ పోజ్లో ఆయన కాళ్ళ మీద పడాలనిపించింది ఆయన యాక్టింగ్ చూసి. విక్రాంత్ డెలివర్డ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్, లీవింగ్ అన్ ఇండెలిబుల్ మార్క్. ప్రీతం పాండే, ప్లేడ్ బై అనంత్ వి జోషి, ఒక ఫెయిల్డ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఎంత జీల్, డిజైర్, విల్ ఉన్నా రిజల్ట్ ఉండదని, స్టార్టింగ్లో అంత కాన్ఫిడెంట్ అండ్ ప్లేఫుల్గా ఉన్న ప్రీతం లాస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాక హౌ హీ బికమ్ ఎ డ్రంకర్డ్ అండ్ హౌ హీ గాట్ జెలస్ ఆఫ్ మనోజ్ అండ్ లేటర్ తన స్ట్రెంగ్త్ తెలుసుకొని టీవీ రిపోర్టర్ అవ్వడం రియలిస్టిక్గా ఉంది. మ్యూజిక్ బై మొయిత్రా, ఇన్స్పైర్డ్ బై పాథర్ పంచాలి. సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేశారు. 12th ఫెయిల్ మూవీ ఒక కంప్లీట్ ప్యాకేజ్, వెల్ రిటర్న్ స్టోరీ విత్ గ్రేట్ యాక్టింగ్ అండ్ డైరెక్టర్ ఎక్సెప్షనల్ స్టోరీ టెల్లింగ్ విత్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ. ఇట్ ఈస్ ఎ 5/5 ఫిల్మ్ ఫర్ మీ. నా ఒపీనియన్లో 12th ఫెయిల్ ఇస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2023. ఈ మూవీ కానీ మీరు ఇంకా చూడపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, వెంటనే చూసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.